అన్న ఎన్టీఆర్ ఒక్కడే చరిత్ర తిరగరాయబోతున్నాడు. రాజమౌళి ఫ్లాప్ తర్వాత ఒక టాలీవుడ్ లో ఒకే ఒక్క మగవాడు ఎన్టీఆర్ చరిత్ర తిరగరాయబోతున్నాడు. సినిమా పరంగా వస్తే ఒక అరాచకం ఎలాగుంటుందో మీరు చూస్తారు. కానీ సముద్రం అంటే ప్రతి ఒక్కరికి ఒక ఇప్పు నీరు అని తెలుసు, కానీ ఒక రక్త సముద్రం అని ఎవరికీ తెలియదు. ఆ రక్త సముద్రం ఎలాగుంటుందో మీ అందరికీ మరీ చెప్తాను. సూపర్ హిట్ సినిమా, రికార్డులు బ్రేక్ అయ్యి మళ్ళీ రికార్డులు తిరిగి రాయాలన్న ఒక ఎన్టీఆర్ అన్నది సహజం. ఇప్పుడు ఆయుధ పూజ సాంగ్, ఆ సాంగ్ గురించి అయితే 1000 రెట్లు బాక్స్ ఆఫ్ బద్దలో కాటను ఖాయం. ఈసారి కాలర్ కాదు, మేము చెట్టు ఇప్పేస్తాం. సునామీ చూస్తారు. ఇదైతే ఇంకా మామూలుగా ఒక రేంజ్లో ఉంది. అనిరుద్ధ్ అన్న నీకు అయితే మొక్కాలి, సినిమా కాలర్ ఎగరేసుకోమన్నారు. ఓవరాల్ గా మూవీ హిట్ అవుతుంది అంటున్నారా? బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది. కలికి అన్ని అవార్డులు పక్కన పడేసుకోవాలి. సాంగ్స్ ఎట్లా అనిపించినాయి? సాంగ్స్ దుమ్ము లేపుతుంది. ఆల్రెడీ స్పీకర్స్ పోతున్నాయి. నా కొత్త స్పీకర్ పెట్టారు థియేటర్ మొత్తం, అవి కూడా పగిలిపోతాయి నాకు తెలిసి. ఫైట్ సీన్ చాలా బాగున్నాయి. శ్రీదేవి వాళ్ళ కూతురు బాగా నటించింది. కొరటాల శివ ఇంతకుముందు గిట్లా జనతా గ్యారేజ్ సినిమా తీసిండు, అది గిట్ల బ్లాక్ బస్టర్ అయింది. దేవర పార్ట్ 1 ఊహించని విధంగా ఉంటుంది.